నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత ఉమ్మనీరు లీక్ అయ్యే పరిస్థితుల్లో కూడా ఒక్కోసారి ఉమ్మనీరు దానంతటదే లీక్ అవుతుంది. సో దానంతటదే లీక్ అయినప్పుడు ఉమ్మనీరు కలర్ ని బట్టి బిడ్డ తట్టుకునే శక్తి ఉందా, అంటే బిడ్డ మోషన్ పాస్ చేసిందా లేదా, కలర్ క్లియర్ గా ఉంది అని అంటే చక్కగా నార్మల్ డెలివరీ, పెయిన్స్ రాకపోయినా ఇండ్యూస్ చేసి నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు. అలా కాకుండా మోషన్ పాస్ చేయడం అంటూ జరిగితే డెసిషన్ ఆఫ్ సిజేరియన్ అనేది ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి అంటే ఉమ్మనీరే కాకుండా నొప్పి వస్తున్నప్పుడు బిడ్డ తట్టుకునే శక్తి, ఇప్పుడు కాన్పు నొప్పులు వస్తాయి, కాన్పు నొప్పులు వచ్చినప్పుడు తల్లి సహకరిస్తేనే నార్మల్ డెలివరీ పాసిబుల్ అవుతుంది. తల్లి సహకరించకపోయినా నేను తట్టుకోలేకపోతున్నాను. సో కొంతమందికి ఏంటి ఈ మధ్య కాలంలో పెయిన్లెస్ డెలివరీ అంటే ఎపిడ్యూరల్ ఇచ్చైనా నార్మల్ డెలివరీ చేయడానికి అనస్థెటిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫెసిలిటీ అనేది పెరిగింది, స్క్రీనింగ్ చేస్తూ వాళ్ళకి ఇచ్చే స్థాయి అనేది, మెడికల్ ఫెసిలిటీ అనేది పెరిగింది. సో ఈ ఆప్షన్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది పేరెంట్స్ ఏంటి అంటే కపుల్ ఏంటి అంటే మాకు ఎపిడ్యూరల్ వస్తే ఒక మిత్, చాలా వరకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుందట కదా, ఇది ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు భయపడి సిజేరియన్ అనేది ఆప్షన్ ఎంచుకుంటారు. సో వాళ్ళకేంటి ఇంకా డాక్టర్ హ్యాస్ టు టేక్ ద డెసిషన్ అనేది కపుల్ అంగీకరించినప్పుడే చేయడానికి ఉంటుంది. అదే కాకుండా తల్లి పుష్ చేయలేని పరిస్థితిలో అంటే నా వల్ల కాదు, పెల్విక్ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ప్రతి 4 గంటలకి బిడ్డ ఇక్కడి వరకు వచ్చింది, దారి సరిపోతుందా లేదా, ఈ అవగాహన అనేది ఎగ్జామినేషన్ చేయకుండా చెప్పలేము. సో ఈ ఎగ్జామినేషన్ కి తల్లి కోఆపరేట్ చేయనప్పుడు అంటే నా వల్ల కావట్లేదు, వద్దు నేను చేసుకుంటాను, నాకు నొప్పులు కూడా నేను భరించలేను, ఇలాంటి ప్రెషర్ మదర్ సైడ్ నుంచి కూడా వచ్చినప్పుడు కూడా సిజేరియన్ డెసిషన్ అనేది వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి బిడ్డ గ్రాఫ్ అనేది, ఏదైతే కాన్పు నొప్పుల ద్వారా బిడ్డ తట్టుకోగలుగుతుందా లేదా అనేది ఒక సిటీజీ అని కానీ ఎన్ఎస్టీ అనే గ్రాఫ్ ద్వారా చెప్పగలుగుతారు. సో ఈ గ్రాఫ్ లో కూడా బిడ్డ తట్టుకునే పరిస్థితి చక్కగా ఉన్నట్టయితే 24 గంటలే కాదండి 48 గంటలు వెయిట్ చేసి అయినా నార్మల్ చేసుకోవచ్చు. అలా కాకుండా బిడ్డ తట్టుకోవడం అంటూ జరగట్లేదు అని అంటే కనుక అది గ్రాఫ్, ఉమ్మనీరు చూడకుండానే గ్రాఫ్ ద్వారా ఎప్పుడైతే బిడ్డ తట్టుకోవట్లేదు అన్న పరిస్థితి గ్రాఫ్ లో తెలిసినప్పుడు, సో అప్పుడు కూడా మనకి సిజేరియన్ ఎంచుకోవాల్సిన పరిస్థితి అనేది, 2 కంటిన్యూస్ సిటీజీస్ చూసుకొని హైడ్రేషన్ పెంచి వాళ్ళకు ఆక్సిజన్ ఇచ్చి అప్పటికి కూడా పరిస్థితి మెరుగుపడనట్టయితే డెఫినెట్లీ సిజేరియన్ తీసుకుంటేనే బిడ్డను కాపాడగలుగుతాం. సో ఇవన్నీ చూసుకోకుండా మీరు ఎంతసేపు నార్మల్ అనే పట్టుకుంటే గనక మదర్ కి రిస్క్ కూడా పెరుగుతుంది, బిడ్డకు కూడా రిస్క్ పెరుగుతుంది. అంటే ఎన్ఐసియు అడ్మిషన్స్ కానీ లేదా మదర్ కి చిరగడం కానీ, కింద ఇంజరీస్ అంటూ మెటర్నల్ ఇంజరీస్ అంటూ ఏర్పడడం, ఒక్కోసారి షాక్ లోకి వెళ్ళడం కానీ ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఇప్పుడైతే డెసిషన్ ఆఫ్ సిజేరియన్ చెప్తే మీరు మీకున్న డౌట్స్ ని మీరు డాక్టర్ని అడగండి, అడిగి తెలుసుకొని దాని ప్రకారం మీరు వెళ్ళొచ్చు. తెలుసుకోకుండా డెసిషన్ వెళ్ళమని ఎవరు చెప్పరు, ఏ డాక్టర్ కూడా అడ్వైస్ చేయరు. మీ డౌట్స్ మీ మైండ్ లో ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకొని చక్కగా డెసిషన్ తీసుకోండి. సో దాని ద్వారా ఏంటి తల్లి బిడ్డను కాపాడగలుగుతారు.